వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ అయినాక తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు అందులో వేసుకోవాలి. తరువాత 2 వెల్లుల్లిపాయ రబ్బలు దంచుకొని అందులో వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక 2 కరివేపాకు రెబ్బలు కూడా అందులో వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తరువాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయినాక ముందుగా మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయినాక తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కొంచెం సేపు కలుపుకున్నాక కొంచెం లైట్గా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత మనకు సరిపడా వాటర్ కూడా అందులో పోసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పులుసును బాగా మరిగించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పులుసు బాగా మరిగిన తరువాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే గుమగుమలాడే బెండకాయ పులుసు రెడీ. ఇలా చేసుకుంటే బెండకాయ పులుసు ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.